నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక వండర్ఫుల్ టెక్స్ట్, రేర్ టెక్స్ట్. ఎందుకంటే చాలామంది, నాకు కూడా మొన్నటిదాకా అసలు ఇలాంటి పుస్తకం ఉందని కూడా తెలియదు. నేనంటే ఎంత నిన్న కాక మొన్న మొదలుపెట్టిన వాళ్ళు, మనకేం పెద్ద అంత సంస్కృతి పాండిత్యం లేదు, ఆ తర్వాత శాస్త్రాల మీద అంత పట్టు లేదు. కాకపోతే కొద్దో గొప్ప భగవతత్వం మీద శ్రద్ధ కాబట్టి ఏదో కొన్ని పుస్తకాలను సెర్చ్ చేస్తూ ఉంటే సహజంగా ఇది మనకి అంటే ఏంటి, ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది, భగవాన్ అని భగవద్గీతలో అన్నాడు కాబట్టి, త్రిపుర సుందరి అమ్మ అంటున్నాడు కాబట్టి, మన దగ్గర ఉన్నవి ప్రాణము జ్ఞానమే కాబట్టి ఆ ప్రాణానికి మనసుకు సంబంధించిన విషయం ఈ త్రిపుర సుందరి చెప్పుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయంగా చదవడం జరిగింది. అల్టిమేట్ ఏంటి, ఈ పుస్తకం కూడా మన ఉపనిషత్తుల ఋషుల యొక్క సిద్ధాంతమే, అద్వైత వేదాంతం, అంతకంటే ఇంకేం లేదు. ఇంతకీ అసలు మన ఋషుల ఉద్దేశం ఏంది, ఆ మహానుభావులు ఇప్పుడు మనం భౌతికంగా సుఖంగా ఉండడానికి పరిశోధనలు చేసి ఎలా కనిపెట్టామో, వాళ్ళు పరమాత్మతత్వం మీద కూడా వాళ్ళు పాపం కృషి చేశారు. ఆ కృషిలో వాళ్ళకి అందింది ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి సూక్ష్మ శరీరం అంటే మన ప్రాణము, మన మనసు, ఇవి తప్ప మనం అభివృద్ధి చెందటానికి ఇంకొక వ్యవహారంగా కనపట్టాలి. ఎందుకు, శరీరం నల్లగానో తెల్లగానో పొట్టిగానో ఆల్రెడీ పుట్టేశాము. కాకపోతే ఇంకొంచెము ఏజ్ పెరిగి ఆహారం బాగా తీసుకుంటే బొద్దుగా అవడం, అంతే తప్ప మళ్ళీ ఏంటి ఫిజికల్ స్ట్రక్చర్లో మార్పులు వచ్చే క్వశ్చన్ లేదంటే పొడవు రావడమో ఏదో. అఫ్కోర్స్ ప్లాస్టిక్ సర్జరీలు అవన్నీ చేస్తున్నారు, అదంతా ఆర్టిఫిషియల్, అది కూడా మనం భౌతికంగా సాధిస్తున్న విషయమే, నేనేం కాదనను. అది తీసి పెడితే ఆ తర్వాత ఇంకోటి లోపల ఉన్నటువంటి మన ఆత్మ అనేది ఏంటి, దానికి చావు పుట్టుకలు లేవుంటున్నారు కదా. ఆత్మ అంటే ఏంటి, మనతోనే ఉన్నటువంటి ఈశ్వర జ్ఞానం, అంటే ఈశ్వర తత్వం అనమాట. అది ఎక్కడుంది, మనతోనే ఉంది. ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు మహానుభావులు మనకు చెప్పింది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మారడానికి అవకాశం ఉన్న ప్రదేశం ఏంటి, మనని మనం మార్చుకోవటానికి. అంటే ఆత్మ మారదు, శరీరం మారదు, మారేదేంటి, మన దగ్గర ఉన్నటువంటి మన మనస్సును మార్చుకోవచ్చు. ఎలా మార్చుకుంటాం, ఎందుకు మనసు మార్చుకోకుండా ఉంది, ఎంతసేపటికి మనకి భౌతికంగా వస్తువులు ఎక్వైర్ చేసుకోవటము, విషయాలు ఎక్వైర్ చేసుకోవటమే తప్ప ఒక భగవతత్వం అనేది ఒకటి ఉన్నది, ఆ జ్ఞానం నా దగ్గరే ఉన్నది, నన్ను నేను తెలుసుకుంటే మిగిలినవన్నీ నాకు ఒక పెద్ద మ్యాటర్ కాదు అనేటువంటి అవగాహన చాలా కష్టం అంటారు. ఎందుకు కష్టం, భౌతికంగా మన ఇవన్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి. మన్ని కాదు, కొన్ని వేల సంవత్సరాల నాడు మహానుభావులు ఋషులే చెప్పారు అంటే ఏంటి, ఈ మనిషికి ఉన్నటువంటి కోరిక, ఈ జీవత్వంలో ఉన్న కోరిక, అందుకని ఆది అనంతం, ఇది కూడా సముద్రంలాగా అనమాట. ఉన్నది, ఇప్పుడు ఉంది, రేపు ఉండబోతోంది. అంటే దీనికి అసలు మనం ఇక ఎండ్ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ మహానుభావులు, ఆ ఋషులు గ్రహించింది ఏంటంటే, అన్నిటికీ మూలం మన మనసులో మన ఫారిన్ బాడీ ఏంటంటే మన కోరిక. ఆ లోడ్ కనుక కొంచెం మనం భౌతికంగా తగ్గించుకున్నాము అంటే భగవతత్వ స్థితి ఏందో మనకు అవగాహన అవుతుంది అనేటువంటి విషయంగా ఆ మహానుభావులు చెప్పటం జరిగింది. కాకపోతే కథల రూపమో లేకపోతే రకరకాల పేర్ల రూపంలోనూ చెప్పారు తప్ప అల్టిమేట్ ఏంటంటే నిర్వికల్పంగా, నిరాకారంగా, నిశ్చలంగా, సంకల్పాలు లేకుండా ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ నాలెడ్జ్, ఒక జ్ఞానం, ఒక చైతన్యం, అదే ప్యూర్ కాన్షియస్నెస్, అదొక్కటే ఉండడం అనేటువంటి విషయం ఉన్నది. దాని ఆధారంగా దాని శక్తితోటి మేనిఫెస్ట్ అయిందంట ప్రకృతి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఈ త్రిపుర రహస్యంలో ఏం చదువుకున్నాము, మన భావశుద్ధి అన్నీ వదిలిపెట్టేసి ఒకే విషయం మీద మనసు పెట్టామంటే మనం ఏ భావం అనుకుంటే ఆ భావం నెరవేరుతుంది. నీ మనసులో ఏది ఉందో అదే చూడడం జరుగుతుంది. కాబట్టి అన్నిటికీ మూలం మనసును మార్చుకుంటే, దృష్టి మార్చుకుంటే, ఆలోచన మార్చుకుంటే అన్ని పరిస్థితులు మార్చుకోగలిగినటువంటి అవకాశం మన దగ్గరే ఉందని చెప్తూ, జ్ఞానం అంటే ఏంటంటే నిర్వికల్పమైనటువంటి జ్ఞానం. అది మనం అప్పుడప్పుడు అనుభవంలో చేస్తూనే ఉన్నాం, నిద్రలో అనుభవం చేస్తాము, ఒక పనికి మధ్యలో అనుభవం చేస్తాం. కానీ మనకి నాలెడ్జి ఇది నిర్వికల్పం అనేటువంటి విషయం తెలియదు కాబట్టి మనకు ఆ స్థితి అందటం లేదు. ఒక్కసారి మనం ఆ స్థితిని కనుక అందించుకున్నామంటే విషయం తెలుస్తుంది అనేటువంటి విషయంగా చెప్పి, ఈరోజు మనకి ఈరోజు 2 రోజుల నుంచో 3 రోజుల నుంచో మాట్లాడుకుంటున్నాం విద్యాగీత అనేటువంటి విద్యాగీత అనేటువంటి 20వ చాప్టర్ మాట్లాడుకుంటున్నాం. ఏంది ఈ చాప్టర్లో చెప్పింది ఏంటి, మొత్తం మన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మన ఋషులు, పరాశరుడి దగ్గర నుంచి వ్యాసుడు, విశ్వామిత్రుడు, తర్వాత బ్రహ్మర్షి, ఇంకెవరు భరద్వాజుడు, ఆ తర్వాత ఇంకంటే సనక సనాదులోని వాళ్ళు కూడా సన్యాసాశ్రమం తీసుకుంటున్నారు, వండర్ఫుల్ గొప్పవాళ్ళు, తర్వాత మనువులు, ఆ తర్వాత ఏకాదశ రుద్రులు, ఆ తర్వాత అశ్విని దేవతలు, వీళ్ళందరూ బ్రహ్మలోకంలో కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకున్నారట. మీటింగ్ పెట్టుకొని ప్రతి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవరి సిద్ధాంతం వాళ్ళదే కరెక్ట్ అని
వాదన చేసుకుంటున్నారట. నార్మల్గా ఇప్పుడు మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాగా, ఇప్పుడున్న పరిస్థితులు కూడా అంతే కదా. మా గురువు తప్ప ఇంకొక గురువు లేదు, ఈ పుస్తకం తప్ప ఇంకో పుస్తకం లేదు, ఈశ్వరుడు తప్ప దేవుడు లేడు, విష్ణుమూర్తి తప్ప ఇంకొకళ్ళు లేరు అని ఒకళ్ళతో ఒకళ్ళు వివాదాలు పెట్టుకుంటూ ఉంటాం మనం కూడా చూస్తున్నాం కదా. అప్పుడు కూడా వాళ్ళు కూడా ఏంటి, మేమందరం జ్ఞానులమని వాళ్ళు అనుకుంటూ కూడా వాళ్ళేంటి దేవతలు, ఋషులు, ఆ తర్వాత ఈ మనువులు వీళ్ళందరూ కలిసి డిస్కషన్స్ పెట్టుకుంటూ బ్రహ్మని అడిగారట, ఏమయ్యా సృష్టికి కారణం నీదో కూడా కొంత ఉంది కదా, అసలు సత్యం ఏంటి, విషయం చెప్పు అంటాడు. నాకు కూడా అర్థం కాలేదు, నేను మీకు చెప్పగలిగినటువంటి స్థితిలో నేను లేను పద మనం అందరం ఈశ్వరుడిని అడుగుదామని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు అంతా నిజం చెప్పాలంటేనబ్బా మనం అర్థం చేసుకొని మనం ఏది వింటున్నా అది మనం భగవంతుడికో పక్క వాళ్ళకో కాదు, మనం అప్లై చేసుకోవాల్సింది మనకి మనం అప్లై చేసుకోవాలి. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈశ్వరుడిని ఇదిగోనయ్యా అసలు ఎవరు గొప్పవాళ్ళు ఏంటి అని అడిగారట. అప్పుడు ఈశ్వరుడు మనసులో అనుకున్నట్ట, మనం కూడా అనుకుంటాం అప్పుడప్పుడు వీళ్ళకి చెప్పినా వేస్ట్. మా అనుభవానంద సరస్వతి అని ఆయన ఒక మాట అంటుంటాడు, టామ్ డిక్కీలో ఏదో అంటాడు తమాషగా, టామ్ డిక్కీ అండ్ హ్యారీలకి ఇది అర్థమయ్యే విషయం కాదు అని అంటాడు. ఎందుకంటాడు, భౌతికంగా బోలెడు కోరికలు పెట్టుకొని గందరగోళంగా మనసు తిరుగుతున్నప్పుడు ఈ విషయం మీద ఎక్కడ మనసు నిలబడుతుంది? మనసులో ఉంటే పరమాత్మతత్వం విషయం ఉండాలి, లేదంటే భౌతిక విషయం ఉండాలి. పోనీ ఈ భౌతిక విషయాల్లో నాకు ఈ సంతృప్తి కలిగిందని చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారా? ఒక ఇల్లు పోతే ఇంకో ఇల్లు, ఒకటి పోతే ఒకటి, అంతు లేదు అనేటువంటి విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు దాని జోలికి పోకుండా సత్యమైంది ఏంది అనేటువంటి దాని గురించి విచారణ చేస్తుంటారు. ఈ సత్యమైన దాంట్లో విచారణ చేసినందువల్ల పెద్ద పొందేది కూడా ఏదో ఉందని కూడా మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే బుద్ధి స్వచ్ఛం అవుతూ ఉంటుంది. ఎందుకంటే భౌతిక విషయాలేగా మనకు పెట్టే టెన్షను, అవి నాకు అవసరం లేదు అన్నప్పుడు మన మనసు ఎలా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. నేను అక్కడికి పోయి అది తెచ్చుకుందాం, ఇక్కడికి పోయి తెచ్చుకుందాం అనేటువంటి వ్యవహారం ఉండదు. వాళ్ళు అది ఇవ్వలేదు, వీళ్ళు ఇది ఇవ్వలేదు, వాళ్ళకి నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను అనేటువంటి భావాలు ఏవి ఉండవు. ఒకే ఒక విషయం మీద మనసు నిలబడుతుంది. ఎందుకు? ఆ ఒకే ఒక విషయం ఏంటి? సత్యం. అది మారదు, ఉన్నది ఒకటే. అందుకని ఒక్కదాని మీద మనసు నిలబెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ మల్టిపుల్ యాక్ట్స్, మల్టిపుల్ థాట్స్ అవన్నీ పడిపోతాయని ఆ మహానుభావులు, మన ఋషులు వాళ్ళ అనుభవంలో గ్రహించారు. మనకి ఏదో ఒక రూపంగా మనకి ఇంజెక్ట్ చేయడానికి ప్రతి పుస్తకం ఒక్కొక్క ఋషి ఒక్కొక్క భావం ద్వారా ఎవరు ఏది అందిపుచ్చుకుంటారు అని ఆ మహానుభావులు చెప్పటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, సరే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు అనుకున్నట్ట, వీళ్ళు ఇంత గట్టిగా ఒక్కొక్కడు ఒక్కో భావం వేసుకొని కూర్చున్నాడు, వీళ్ళని కన్విన్స్ చేయడం నా నుంచి అయ్యేది కాదు, అనవసరంగా నా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, అందుకని వీళ్ళకి చెప్పటం శుద్ధ దండకాలు. కానీ ఎవరి సిద్ధాంతాన్ని ఎవరు డీవియేట్ గారుగా ఇప్పుడు వశిష్ఠుడిని అడిగాడు, యజ్ఞయాగాదులు చేయకపోతే ఎట్లా, సమాజాన్ని అంతా బాగుపరచకపోతే ఎట్లా అని ఇతను అంటాడు, ఎవరు వశిష్ఠుడు అంటాడు. మరి జనక మహారాజుని అడిగితే ఎట్లా ప్రపంచాన్ని సక్రమంగా పరిపాలించాలి కదా, అసలు రాజు అంటే ఎలా ఉండాలో నేను చెప్పకపోతే ఎట్లా అని ఆయన అంటాడు. పోనీ వ్యాసుని అడిగాడు అనుకో, అదేంటి నెక్స్ట్ జనరేషన్కి నేను చదివింది నాకు అర్థమైంది నేను పక్క వాళ్ళకి చెప్పొద్దా, నేను రాసుకోకుండా నేను అలా బతుకుతానని ఆయన అంటాడు. అంటే ఏంటి, ఎవడి సిద్ధాంతాన్ని వాళ్ళు గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు బ్రహ్మ సృష్టి, విష్ణుమూర్తి మెయింటెనెన్సు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి లయావస్థ వచ్చి ఈశ్వరుడు. అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే వీళ్ళందరూ కూడా ప్రకృతి అని చెప్తున్నారు. మరి ప్రకృతి కానిదేంటి, నిరాకారమైనటువంటి శక్తి ఒకటి తప్ప మిగిలిందంతా ప్రకృతి. అప్పుడు ఈశ్వరుని అడిగినప్పుడు ఇదంతా నా నుంచి కూడా ఏది కాదు, ఒకవేళ నేను కన్విన్స్ చేసిన మీరెవరు కన్విన్స్ చేయరు, పదండి అందరం కూర్చొని ధ్యానం చేసి మనకి ఏదైనా మెటీరియల్ ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో కూర్చుందామని పోయి ధ్యానానికి కూర్చున్న తర్వాత అందరూ స్వచ్ఛంగా మాకు విషయం అర్థం కావాలి అని కూర్చున్నప్పుడు ఆకాశంలో చిదాకాశంలో ఒక గర్జనలాగా వినపడింది. ఎందుకంటే ఇది నిరాకారం, నామరూపాలు లేవు కదా. ఇప్పుడు మనకు ఆకాశవాణి చెప్పిందని సినిమాల్లో చూపిస్తుంటారు. అట్లాగే గర్జనలాగా వినపడి, ఏమిరా ఎందుకు కూర్చున్నారు మీరందరూ, హాయిగా మీరు అడిగినవన్నీ నేను ఇస్తూనే ఉన్నాను కదా, మీ కోరికలని నెరవేర్చుకుంటున్నారు కదా అని అంటుందట ఆవిడ. అంటే ఆవిడ అంటే ఆ నిరాకారమైనటువంటి శక్తి. అమ్మా నువ్వు అన్నీ ఇస్తున్నావు, మేము సుఖంగానే ఉన్నాము, సృష్టి స్థితి లయ అంతా నువ్వేను, కాకపోతే మాకు ఇంకా విషయం అర్థం కావడం లేదమ్మా, కొన్ని డౌట్స్ ఉన్నాయి, నువ్వు కొంచెం ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటో, పరతత్వం అంటే ఏంటో, అపరతత్వం అంటే ఏంటో, సిద్ధి అంటే ఏంటో, సిద్ధించిన వస్తువు ఏంటో, సాధన ఏంటో, సాధించిన వస్తువు ఏంటో, జ్ఞాని అంటే ఎవరో, తర్వాత పూర్ణ జ్ఞానం ఎవరు, ఈ వివరాలని కొంచెం మాకు చెప్పు తల్లి, మాకు అర్థం కావడం లేదు అన్న తర్వాత మనం ఆల్రెడీ నిన్న చదువుకున్నాం. జ్ఞానం అంటే ద్వైత జ్ఞానం అన్నమాట. అంటే ఆమె ఏం చెప్పింది ఇక్కడ నిన్న, పరరూపం అంటే ఏంటో ఆమె చెప్పటం జరిగింది. ఏమని చెప్పింది, పరరూపం
ఉన్నదంతా ఒకే ఒక జ్ఞానమయ్యా, నిరాకారం, నిర్వికల్పం. ఏమున్నా నా నుంచే అవన్నీ వచ్చినాయి. ఉన్నదంతా ఒకే ఒక జ్ఞానం. మిగిలిన కంటికి కనపడుతున్న సృష్టి మొత్తం నా నుంచే వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటి, మనిషి యొక్క అంతఃకరణ, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఆలోచించే విధానం కూడా అంతా నాదేను. అందుకని నేను తప్ప ఇంకేమీ లేదు. మీరు చేయాల్సింది ఏంటి, ఉన్నది నేనే అనేటువంటి విషయాన్ని గ్రహించి దాన్ని పట్టుకొని కూర్చోండి అనేటువంటి విషయంగా ఆమె చెప్పటం జరిగింది. ఇంకేమనుంది తర్వాత, ఇంకేంటి, ఇప్పుడు అద్దం ఉంది, అద్దంలో రిఫ్లెక్షన్ ఎలా వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళాను, అద్దం ముందు నిలబడతాను, నేను అద్దంలో కనపడతాను. అద్దంలోకి ఎంట్రీ ఎవరిచ్చారు? ఎవరన్నా ఒక దోవ పెట్టి అద్దంలో నేను నిలబడ్డట్టు ఏమన్నా చూపించారా? ఎంట్రీ లేదు. అంటే ఏంటి, ఆ మహానుభావులు, ఆ ఋషులు మనకు చెప్పదలుచుకున్నది. మరి ఆమె జ్ఞానం నా దగ్గర ఉందని నాకు ఎలా తెలుస్తుంది అంటే, దానికి ఎంట్రీ ఏం లేదమ్మా, నీకు తెలుస్తుంది. నువ్వు అద్దంలో నుంచి నువ్వు బయటకు వచ్చావు, అక్కడ అద్దంలో నీ రిఫ్లెక్షన్ లేదు. అలాగే ఆ చైతన్యం మన దగ్గర ఉంది కాబట్టి మనం అద్దంలాగా అంటే భాషిస్తున్నామంటే ఆ భాష అంటారు. ఆ భాష అంటే భాషకం వచ్చాము భగవతత్వం అయితే దాని యొక్క శక్తి అది మన ద్వారా భాషిస్తున్నది. ఇప్పుడు నేను అద్దంలో నుంచి బయటకు వచ్చాను, నేను వెళ్ళిపోతాను, అద్దంలో నేనున్నాను, ఎంట్రీ లేకుండా నేనున్నా అంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వం యొక్క రిఫ్లెక్షనే ఈ కంటికి కనపడుతున్నది తప్ప, అది తప్ప ఇంకా ఏమీ లేదు, ఉన్నది నిరాకారమేను అనేటువంటి విషయంగా ఈ పుస్తకంలో ఈ పరతత్వం గురించి చెప్పటం జరిగింది. అంటే ఏంటి, ఆ ఒక్క పరాశక్తి ఉండబట్టే, పరాశక్తి అని కూడా కాదు, ఆ పరతత్వం, ఆ జ్ఞానం, ఆ నిర్వికల్పమైనటువంటి జ్ఞానం ఉండబట్టే మనం కూడా ఉన్నట్టుగా కనపడుతున్నాం. సపోజ్ అది లేదు, మనం ఉండే క్వశ్చనే లేదు, మనల్నేమో అది ఉన్నదనేటువంటి విషయం తెలియదు. అంటే ఆ మహానుభావులు మనకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక నియతి ప్రకారం ఏదో ఒక శక్తి ఉండి మనని నడిపిస్తోంది అంతే. ఆ శక్తి ఎలా ఉంటుంది, దానికి మనం కరెంట్ బల్బు పెడితే బల్బు వెలుగుతుంది తప్ప ఆ శక్తిని మనమేమి చూడలేము. ఏంటి ఆ బల్బు ఏంటి, ఆ బల్బు వచ్చి ప్రాణం. ఈ ప్రాణం ఎప్పుడైతే వచ్చిందో కాలం వచ్చింది. కాలము బుద్ధి ఆల్మోస్ట్ ఆల్ ఒకటే అయి ఉండొచ్చు. ఈ బుద్ధి వచ్చిన తర్వాత అదా ఇదా అని ఒక మనసు వచ్చింది. మనసు దేని ద్వారా పనిచేయడం మొదలుపెట్టింది, సెన్స్ ఆర్గన్స్ తోటి పనిచేస్తుంది, ఇంద్రియాలతో పనిచేస్తుంది. ఇంద్రియాలు దేనికోసం చూస్తూ ఉంటాయి, ఇంద్రియం చూడడం మాత్రమే చూస్తే, అది మంచా చెడా, అది చూశాను ఇది చూశాను అని ఏమి ఉండదు. స్పెసిఫిక్గా ఇదే చూడు, ఇదే తిను, ఇదే మాట్లాడని చెప్పేది మనస్సు. అందుకని ఈ మనసుకి ఎప్పుడైతే ఈ చైతన్యంలో, ఈ చిత్తంలో ఎన్నో జ్ఞాపకాలు, వ్యవహారాలు అయితే పెట్టుకున్నాయో వాటికి అనుగుణంగా సంకల్పాలు, వికల్పాలు అవన్నీ వచ్చి ఇష్టాలు, అయిష్టాలు అని భౌతికంగా గోలుగోలుగా తిరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇది సత్యం కాదు, ఇది మారిపోతున్నది ఏది, దానికోసం నేనంతా పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం ఎప్పుడైతే అవగాహన వస్తుందో, సత్యం విషయంగా కనుక పరుగులు పెడుతూ చూసుకుంటూ పోతే సత్యం అనేది ఒకటే ఒక మనసులో నిలబడి భౌతికంగా తయారు చేసుకున్నవన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అప్పుడు మనసు ఎలా ఉంటుంది, నిశ్చింతగా, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఉన్నది ఉన్నట్టు విషయం అంతా అర్థమైపోతుంది. ఆ అర్థం అవడంలో కూడా ఏంది, నేను అనేటువంటి నా జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నేను ఏం చూస్తే అది కనపడుతుంది. అందుకని మారిపోతున్న వాటికి నేను చూడటం ఎందుకు, నేను దుఃఖపడటం ఎందుకు, టెన్షన్ పడటం ఎందుకు, కోపపడడం ఎందుకు, ఇదంతా ఒక సహజమైనటువంటి ఒక భావంతో ఉండు. సహజమైనటువంటి నీ ప్రకృతితోటి, నీ జ్ఞానంతో కనుక నువ్వు ఉండగలిగావంటే నువ్వేను, నీ వశిష్ఠుల్లో ఉన్నది నా జ్ఞానమేను, విశ్వామిత్రుల్లో ఉన్నది నా జ్ఞానమేను, ఆ తర్వాత జనకుల్లో ఉన్నది నా జ్ఞానమేనయ్యా, నా జ్ఞానమే నడిపిస్తున్నది, నేను తప్పలేదు. కాకపోతే ఏంటంటే నేను కూడా ఆ విషయాన్ని మర్చిపోయినాను, నేనున్నానని. ఎందుకు మర్చిపోయినాను, ఈ ప్రకృతి అనేటువంటి మాయలో పడిపోయినాను. ఆ మాయను కనుక తెలుసుకున్నానంటే మళ్ళీ నా స్థితికి నేను వచ్చేస్తాను అని మన కోసమే మహానుభావులు చెప్పటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పరరూపం అంటే ఏంటి, నిరాకారమైనటువంటి చైతన్యం. ఇప్పుడు అపరరూపం గురించి చెప్తోంది. అంటే ఇప్పుడు పరరూపం అంటే ఏంటి, ఆ పరరూపం అనేటువంటి ఆ చైతన్యం తప్ప ఇంకా ఏమీ లేదు, అదొకటే ఉంది. దానివలన ఈ అపరరూపం అనండి, ఐశ్వర్యం అనండి, ఆ తర్వాత జ్ఞానం అనండి, ద్వైత జ్ఞానం అనండి, అద్వైత జ్ఞానం అనండి, పరజ్ఞానం అనండి, అపరజ్ఞానము, పరజ్ఞాన ఫలము, ఇది ఇన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. సాధనము, సాధకుడు, సిద్ధి యొక్క పరాకాష్ట, జ్ఞానసిద్ధుల్లో ఉత్తముడు, ఇన్ని భావాలన్నీ కూడా ఆ నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం వల్లనే రిఫ్లెక్ట్ అయినాయి, భాషించాయి, మేనిఫెస్ట్ అయ్యాయి. ఎక్కడి నుంచి, అన్మానిఫెస్ట్గా ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానంలో నుంచి. అంటే ఉన్నదేంటి, ఒకటే ఒక జ్ఞానం, అది సర్వత్రా ఉన్నది, మనతో కూడా అదే జ్ఞానం ఉన్నది. ఇక అపర రూపం అంటే ఏంటో చూద్దాం ఒక్కసారి. ఇక నా అపర రూపాన్ని వినండి. అనేక బ్రహ్మాండాలకు వెలుపల ఊర్ధ్వంగా ఉన్న అమృత సముద్రములో, మణిద్వీపంలో, కడిమి చెట్ల వనంలో, మనోహరమైన చింతామణి మందిరంలో ఒక అద్భుతమైన మంచం కలదు. ఇక్కడ ఎంత బాగా వర్ణన చేస్తున్నాడో చూడండి. ఇక నా మాట చెప్తాను వినవయ్యా. అపర రూపం అంటే
ఒక వండర్ఫుల్ ద్వీపం ఉంది, మణిద్వీపం. తర్వాత ఇంకా అక్కడ ఎక్కడ కడిమి చెట్టు ఏదో ఉన్నది, ఇంకా పోతేనే మంచి వెలుగుతున్నటువంటి ఒక కాంతి ఉంది. ఆ కాంతి దగ్గర ఒక మంచం ఉంది అంటున్నాడు. ఆ మంచం ఉంది, దానికి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు 4 కాళ్ళుగా ఉండగా సదాశివుడు పానుపు కొరకు ఏర్పరిచిన పలకగా ఉండను. ఈ మంచం ఏంటి? మంచానికి నార్మల్గా ఎన్ని కోళ్ళు ఉంటాయి? 4 కోళ్ళు ఉంటాయి. ఈ 4 కోళ్ళు ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రుద్రుడు. ఈ నలుగురు 4 కోళ్ళుగా ఉన్నాడట. ఈ పైన వేసేటువంటి మనం బెడ్ వేసుకునేటువంటి చెక్కలాంటి పదార్థం ఉంటుంది కదా, దానికేమో సదాశివుడు బేస్గా ఉన్నట్ట. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఆమె చెప్తున్నది ఏంటి? ఆ నిరాకారమైనటువంటి పరమాత్మతత్వంలో నుంచి వచ్చినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రుద్రుడు, తర్వాత సదాశివుడు దానికి బేస్గా ఉన్నాడు. సదాశివుడు అంటే సదా అంటే ఎల్లప్పుడూ దానికి పట్టుకొని ఉన్నాడనమాట. కావున దీనిని పంచబ్రహ్మమయమైన మంచం అంటారు. అంతే కదా, 4 కోళ్ళు, ఒక 5వది పంచం ఉంది కాబట్టి పంచబ్రహ్మం అంటే ఏంటి? బ్రహ్మ అంటే ఏంటి? వ్యాపించినటువంటి జ్ఞానం. అందుకని పంచబ్రహ్మం అంటే 5 వ్యాపించినటువంటి జ్ఞానం అని మనం చెప్పుకోవచ్చు అంటారు. దాని యందు కామేశ్వరుడు, కామేశ్వరి అనే అనాది మిథునంగా ప్రకాశించే రూపం నా యొక్క అపర రూపం. అంటే ఏంటి? ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు ఈ నిరాకారమైనటువంటి ఈ అమ్మ పరమాత్మతత్వం యొక్క శక్తి ఎప్పటిదో ఎవరికీ తెలియదు. ఆది అనాది మనకేమీ తెలియదు. ఈ మంచం దగ్గర కామేశ్వరుడు, కామేశ్వరి అని ఎప్పటి నుంచో వెలుగుతూ ఉన్నటువంటి నా అపర రూపం జాగృత, స్వప్న, సుషుప్తి అని 3 పురాలలో సకల జీవులలో ఇది ప్రకాశించను. ఇప్పుడు ఏంటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రుద్రుడు అనేటువంటి 4 కాళ్ళు ఉన్నటువంటి మంచానికి బేస్ వచ్చి సదాశివుడైతే, ఈ మంచం మీద ఆదిగా ఉన్నటువంటి కామేశ్వరుడు, కామేశ్వరి అనేటువంటి ఒక వెలుగుతున్నటువంటి జ్యోతి అనేది నా రూపము. అంటే ఏంటి? జ్యోతి అంటే ఏమి రూపం లేదు, ఒక జ్ఞానం అని, అంతకంటే ఏం లేదు. ఆ రూపం ఎక్కడుంది? సుషుప్తి, జాగ్రత్త, స్వప్నావస్థల్లో అంతా నేనే ఉన్నాను అంటుంది. అంతే కదా, నిద్రపోతున్నప్పుడు ఉన్నది అదే జ్ఞానం, అదే భగవతత్వం, నిద్ర లేచిన తర్వాత అదే భగవతత్వం, మనకు ఆలోచనలు వస్తున్నప్పుడు కూడా అదే తత్వం ఉన్నది. అంటే ఏంటి? ఇక్కడ చెప్పదలుచుకున్నది, మన కంటికి కనపడుతున్నవి అన్నీ కూడా నా నుంచే వచ్చినాయ్యా, ఇదంతా ప్రకృతిను. కాకపోతే ఈ ప్రకృతిని ఉన్నది ఎలా నడుస్తున్నది? ఈ ప్రకృతి నా జ్ఞానం ఉండబట్టే నడుస్తున్నది కానీ అని చెప్తున్నది అనమాట. 3 పురాల్లో సకల జీవులు. త్రిపుర అంటే ఏంటి? 3 పురాలేంటి? మనం నిద్ర లేచాము, జాగ్రత్త అవస్థ, బాగా నిద్రపోతున్నాము, సుషుప్తి, మధ్యలో కళలు వస్తున్నాయి, స్వప్నావస్థ. ఈ 3 పురాల్లో కూడా ఉన్నది ఎవరు? ప్రతి క్షణం ప్రతి చోట ఉన్న ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం ప్రతి చోట ఉన్నది. ఈ 3 పురాల్లో కూడా నా శక్తి ఉన్నదయ్యా అని చెప్తుంది. అది ఆ జ్ఞానమే సర్వజీవుల్లో ప్రకాశిస్తుంది. అంటే అర్థం ఏంటి? ఆ జ్ఞానం, ఆ కాంతి ఉన్నంత వరకే మనం ఉంటాం. అది విత్డ్రా చేసేదారనుకో అది వెళ్ళిపోతుంది అనమాట. కావున దీనిని త్రిపుర సుందర రూపం అని చెప్తారు. మరియు సదాశివుడు, ఈశానుడు, బ్రహ్మ, విష్ణువు, త్రిలోచనుడు, గణపతి, కుమారస్వామి, దిక్పాలకులు, శక్తులు, గణదేవతలు, సురులు, అసురులు, యక్షులు, కింపురుషులు, నాగులు మొదలుగా పూజ్యులైన వారందరూ నా యొక్క అపర రూపాలుగానే కీర్తించబడును. అంటే అర్థమైంది. ఇప్పుడు మీ కంటికి కనపడుతున్నటువంటి విగ్రహారాధన చేస్తున్నాం కదా, వినాయకుడిని పూజిస్తున్నాం, అమ్మని పూజిస్తున్నాం, ఆ తర్వాత యక్షులు, గంధర్వులు, అంతేగా తర్వాత ఇంకా ఏంటి? కింపురుషులు, తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వీళ్ళందరూ కూడా నా రూపాలేనయ్యా, నా రూపం కానిది ఏది లేదు, ప్రతిదీ నా రూపం ద్వారా వచ్చింది అని చెప్తున్నారు. ఇలా ఈ రూపాల్లో అంతట్లో నేనే ఉన్నా మాయ చేత మూఢులైన జనులు నన్ను తెలుసుకోలేకపోతున్నారు. కానీ మన ఎవరు కప్పేశారు? మాయ. అంతే కదా, అసలు ఆ విషయమే మనకు తట్టదుగా. ఎంతసేపటికి ఏం చేసామా, ఏం సంపాదించామా, ఏమున్నామా అని తప్ప ఒక వండర్ఫుల్ నాలెడ్జ్ నా దగ్గర ఉంది, దాన్ని నేను ఎలా గ్రహించాలనేటువంటి ఆలోచనే మనకు అందదు. ఎందుకు? మాయ కప్పేసింది కాబట్టి. ఈ రూపాల ద్వారాల్లో నేనే పూజించబడుతూ భక్తుల కోరికలు తీరుస్తున్నాను. నాకు చాలా ప్రేమ కదా, నిజంగా నాకు ఏ రూపం లేకపోయినా ఎవరు ఏ రూపాల్లో పూజిస్తున్నారో ఆ రూపాల్లో నేనే ఉన్నాను నాయన. అంటే మీరు పూజించే గణేశుడు నేనే ఉన్నా, గణేశుడిలో, ఈశ్వరుల్లో ఉన్నా, బ్రహ్మలో ఉన్నా, సర్వత్రా ఉన్నాను. మీరు పూజిస్తున్న ప్రతిలో నేను లేనిది ఏమీ లేదు అని చెప్తుంది. నేను తప్ప పూజింపదగింది కానీ ఫలమిచ్చినట్టు కానీ దేవత ఇంకెవరు లేరు. అంటే నా నిరాకార జ్ఞానం తప్ప ఇంకెక్కడ కూడా రకరకాల దేవతలు భోవతలు ఎవరూ లేరు. అంటే ఎవరు పూజిస్తున్నా అందులో నేనే ఉన్నట్టు లెక్క అని దీని ఉద్దేశం. ఎవడు ఏ విధంగా నన్ను భావించునో వాడు ఆ విధంగా నా ఫలాన్ని పొందును. ఎవరు ఏ కోరిక పెట్టుకొని దేవుణ్ణి ప్రార్థిస్తే, ఏ విగ్రహాన్ని పెట్టుకొని ప్రార్థిస్తే ఆ కోరిక నెరవేరిపోతుంది అంటాడు. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? మనందరి దగ్గర ఉన్నది ఒకే జ్ఞానం అయినప్పుడు ఆ జ్ఞానం మనం ఏది కోరుకుంటే అది కాదా? ఆమెకు నామరూప గుణాలు ఏమి లేవుగా. కానీ మరి ఎవరితో ఉన్నది? మనతోనే ఉన్నటువంటి ఆ జ్ఞానం మనం ఏది కోరుకుంటే, ఎవరిని పూజిస్తే అది అవుతుంది అని చెప్తున్నారు.
మరి మనం ఏది కోరుకోవాలి? నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం సత్యం కావాలని కోరుకోవాలి. ఆ స్థితిలో ఉన్నామని కోరుకుంటే ఈ భౌతికంగా ఉన్నాం ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకు? మనం కూడా భగవతత్వ స్థితిలో ఉన్నాం కాబట్టి. కానీ అంత దూరం ఉండదు కదా ఈ మాయ, ఈ కోరికలు. కాబట్టి వీటి చుట్టే తిరుగుతున్నాం. మీరు తిరిగినా మీరు ఏది కోరుకుంటే అది అవుతుంది అంటున్నారు. ఎవరు ఏది కావాలంటే అది కోరుకుంటారు? నిజంగా నిరాకారమైనటువంటి భగవతత్వం నాతోనే ఉన్నప్పుడు ప్రకృతికి సంబంధించిన విషయాలు నేను ఏమన్నా కోరుకుంటామా? కోరుకోము. అంటే ఇక్కడ మహానుభావులు చెప్పదలుచుకున్నది ఏంటంటే, అనవసరపు కోరికలు కనుక మీరు తీసేయగలిగితే నా నిరాకారమైనటువంటి భగవతత్వ విషయం యొక్క సత్యాన్ని మీరు గ్రహించి మీరే ఆ సత్యమని వస్తారు అనేటువంటి విషయంగా చెప్పడం జరిగింది. రేపు కంటిన్యూ చేద్దాం. అంటే ఇప్పుడు మనం చదువుకున్నది రెండు పరతత్వం, అపరతత్వం. పరతత్వం అంటే ఆ భగవతత్వం యొక్క జ్ఞానం, అపరతత్వం అంటే దాని ద్వారా వచ్చి మేనిఫెస్ట్ అయినటువంటి వ్యవహారం. ఈ అపరతత్వం అంటే అద్దంలాగా స్వచ్ఛంగా స్పష్టంగా ఉంటుంది. ఈ అపరతత్వం ఆ అద్దంలో నుంచే వస్తుంది. అక్కడేం ఎంట్రీ లేదు. అంటే ఎంట్రీ లేదు, కూర్చొని చేసిన వాళ్ళు లేరు అంటే అర్థం ఏంటి? జ్ఞానమే మన ప్రకృతిగా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాకపోతే మన దగ్గర కూడా అదే జ్ఞానం ఉంది కాబట్టి మనం ఏది కోరుకుంటే అది 100% అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం.